యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీ మధ్య రావటం దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సమయాన అపోస్తలుడైన పేతురు రాసిన వంటి మొదటి పత్రిక గురించి ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలయ్యా, ఈ పత్రిక ద్వారా మా అందరితో మాట్లాడమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పేతురు యేసు ప్రభు నమ్మి అన్ని జనాంగం నుంచి, ఇటు యూదుల నుంచి క్రీస్తును అంగీకరించిన వారికి ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక క్రీస్తు శకం 64 సంవత్సరాన రాయబడింది. నీరో చక్రవర్తి పరిపాలనలో క్రైస్తవులకు బహు హింసలు కలిగినవి. ఆ హింసలు క్రీస్తు యొక్క మహిమార్థమై కలుగుచున్నవని, ఆ యొక్క శ్రమలలో దేవుని కొరకు జీవించాలని ప్రోత్సహిస్తూ ఈ పత్రిక రాశాడు. అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు యొక్క సత్యమైన కృప, ట్రూ గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క సత్యమైన కృప గురించి ఈ పత్రిక వివరించబడతా ఉంది. కృప అనగా ఏమిటి? ఆ కృపలో ఏ విధంగా జీవించాలి, ఆ కృప చొప్పున ఏ విధంగా శ్రమలలో ఆయన మహింపరచాలి అనే సంగతుల గురించి పేతురు సంఘానికి రాశాడు. బిడ్డలారా, పేతురు అపోస్తలులలో 12 మందిలో ఒకడు. మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారికి అతి సన్నిహితంగా ఉండే ముగ్గురులో పేతురు ఒకడు. పేతురు, యాకోబు, యోహానులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. యెరూషలేము సంఘములో ముఖ్యమైనటువంటి మూలస్తంభము. బెత్సయిదా గ్రామానికి చెందినవాడు. అలాగనే చేపలు పట్టే జాలరై యేసు ప్రభుని, ఇతని అన్న అంద్రేయ యోహాను శిష్యుడు, బాప్తిస్మిచ్చే యోహాను శిష్యుడు, యేసు ప్రభుని కలుసుకొని పేతురుని యేసు ప్రభుని తీసుకొచ్చాడు. పేతురుని సీమోన్ అంటారు, కేఫా అని యేసు ప్రభు అన్నాడు. కాబట్టి పేతురు మొదట్లో దుందుడుకు ఉన్నను, యేసు ప్రభుని ఎరగని ముమ్మారు పలికినను, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన రీతిగా ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, సంఘం మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై మొట్టమొదటి ప్రసంగం చేసిన వాడు పేతురు. 3000 మంది, 5000 మంది, 7000 మంది, ఈ విధంగా ధైర్యంగా, బోల్డ్నెస్గా, మొమాటం లేకుండా మాట్లాడగలిగినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సంఘానికి మూలస్తంభం అయ్యాడు. ప్రియమైన బిడ్డలారా, పౌలు అన్ని జనులకు సువార్త అందించడంలో దేవుడు ఏర్పరుచుకుంటే, పేతురుని యూదులకు సువార్త అందించడంలో, సంఘాన్ని బలపరచడంలో పేతురు యొక్క కృప ఏమిటో ఉంది. పేతురు చివరికి హతసాక్షి చేయబడ్డాడు, తలకిందులుగా సిలువేయబడ్డాడు. బిడ్డలారా, కాబట్టి పేతురు సంఘానికి శ్రమ పడుతున్న వారికి అవి దేవుని మహిమార్థమై కలుగుతున్నాయని చెప్పి ధైర్యపరుస్తూ ఈ పత్రిక రాశాడు. ఈ పత్రికలో బిడ్డలారా, మూలమైన మాట దేవుని యొక్క కృప గురించి రాశాడు. అలాగనే క్రీస్తు నిమిత్త శ్రమ పొందుట గురించి రాశాడు. మూలమైన అధ్యాయము 4వ అధ్యాయం. ప్రాముఖ్యం గమనించినట్లయితే ఈ పత్రికలో ఉన్న 5 అధ్యాయాలు 3 ముఖ్యమైనటువంటి భాగాలు విభాగించబడ్డాయి. 1వ అధ్యాయము నుండి మొదటి వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు
బిడ్డలారా, సాల్వేషన్, రక్షణ గురించి వివరించాడు. ఆ రక్షణలో క్రీస్తునందు యొక్క ఆధిక్యత గురించి రాశాడు. అదేవిధంగా 2వ అధ్యాయము 11 నుంచి 3వ అధ్యాయము 7వ వచనం వరకు క్రీస్తు కృప చొప్పున సమర్పణ మరియు విధేయత, అదేవిధంగా ప్రియులారా దేవునికి మనం అప్పగించడం గురించి రాయబడింది. సబ్మిషన్, ప్రియులారా అనుకువ, క్రీస్తు కృపచేత అనుకువ, విధేయత, సమర్పణ గురించి 2వ భాగం రాయబడింది. అదేవిధంగా 3వ అధ్యాయం 8 నుంచి 5వ అధ్యాయము 14 వచనాల వరకు క్రీస్తు కృపచేత పరిచర్య, సర్వీస్. మొదటి భాగము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయము 2వ అధ్యాయం 10వ వచనం వరకు గ్రేస్ బ్రింగ్స్ సాల్వేషన్, దేవుని కృప రక్షణ తీసుకొస్తా ఉంది. క్రీస్తులో విశ్వాస యొక్క ఆధిక్యత గురించి రాయబడింది. సెకండ్ 2వ భాగము 2వ అధ్యాయము 11 నుంచి 3వ అధ్యాయం 7వ వచనం గ్రేస్ బ్రింగ్స్ సబ్మిషన్, దేవుని కృప, క్రీస్తునందున్న కృప సమర్పణని, విధేయతని కలిగిస్తూ ఉంటుంది. అలాగనే గ్రేస్ బ్రింగ్స్ సర్వీస్. కాబట్టి ఈ 3 భాగాలని మనం ధ్యానించుకుందాం. మొదటి 2 వచనాల్లో పౌలు గ్రీటింగ్ తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తులైన యేసుక్రీస్తు అపోస్తులైన పౌలును ఏర్పరచబడినటువంటి వారికి, అనగా పొంతు, గలతయ, కప్పదోకియా, ఆసియా, బిథూనియా దేశమును చెదరి ఉన్న వారిలో చేరిన యాత్రికులు శుభమని చెప్పి రాయినది. ప్రియులారా, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఏర్పరచబడి ఉన్నాం, యాత్రికులమైన ఉంటాం. ఈ లోకంలో మనం యాత్రికులు అంత వారమే. ప్రియులారా, అదే మాటని 2వ అధ్యాయము మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు అంటూ ఉంటారు. ఈ లోకం మనది కాదు, లోకం నుంచి వేరయ్యాం, దేవుని యొక్క రాజ్య నివాసం చేయబడ్డాం. ఆయన తీసుకురానిటువంటి ఆ మహిమ రాజ్యంలో మనం ఉంటున్నాం కనుక దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకుని తన కృపనిచ్చి ఉన్నాడు కనుక అందును బట్టి నేను దేవుని సంతోషిస్తా ఉన్నాను అంటున్నాడు. బిడ్డలారా, ప్రాముఖ్యం గమనించినట్లయితే 3వ వచనం నుండి 2వ అధ్యాయము 10వ వచనం వరకు విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు కృప చొప్పున రక్షణ కలిగినదే అని చెప్తా ఉన్నాడు. బిడ్డలారా, మనం దీనిలో ప్రాముఖ్యమైన అంశాలు గమనించినట్లయితే న్యూ బర్త్, నూతన జన్మ అనే మాట రాయబడింది. 4వ వచనం చివరి భాగంలో ప్రియులారా, ఆయన మనలను మరలా జన్మింపచేసెను. ప్రియులారా, క్రీస్తునందు ఒక విశ్వాసికి శ్రమల గుండా వెళ్తున్న మనము నూతన జన్మలోనికి, అనగా రక్షణలోనికి చేర్చబడతా ఉన్నాం. ఈ రక్షణ ఓడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనది కనుక అది క్రీస్తునందు భద్రం చేయబడతా ఉంది. ఆ రక్షణ ఒక నూతన నిరీక్షణ కలిగిస్తూ ఉంది కనుక శ్రమను గుండా వెళ్తున్నప్పుడు అది మహానందం అనే అంచనంతా ఉన్నాడు. ప్రస్తుత శ్రమలు కొంతకాలమే అని చెబుతూ మీరు నానా విధమైనటువంటి శ్రమల్లో గుండా వెళ్తున్నప్పుడు అది ఆనందించండి, సంతోషించండి. బిడ్డలారా, ఎందుకనగా మీ విశ్వాసము పరీక్షించబడతా ఉంది. బంగారము, సువర్ణము మట్టిలో ఉంటుంది. ఆ మట్టి ఇంకా అది పరిపూర్ణత రాదు, లేక ప్యూర్నెస్ రాదు, శుద్ధి రాదు. ఆ మట్టిని బాగా కడిగితే పోదు, నీళ్ళతో కడిగిన మరొక దాంతో కడిగిన పోదు. దాని యొక్క
స్వచ్ఛత, ప్యూరిటీ అగ్నిలో కాల్చబడ్డప్పుడే అది దాని ప్రకాశత కలిగి ఉంటుంది. మీరు ఈ శ్రమల గుండా వెళ్తున్నారు కనుక మీ శ్వాసమునకి పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి. నానా విధమైనటువంటి శ్రమ గుండా వెళ్తూ ఉన్నారు కనుక మీ శ్వాసము అంతకంతకి. ఎందుకనగా బిడ్డలారా, ప్రస్తుతము కొంతకాలమే మీరు శ్రమ పడతా ఉన్నారు. యేసుక్రీస్తువు ప్రత్యక్షత వచ్చినప్పుడు మీకు మెప్పును ఘనతనియు కలగటానికి, మహిమ కలగటానికి కారణమైతే ఉంటుంది. బిడ్డలారా, ఈ లోకంలో కొంతకాలం మీరు శ్రమ పడుతున్నారు. కానీ యుగ యుగాలు ఉండేటువంటి పరలోక రాజ్యంలో దాన్ని బేక్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మహా అయితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆ పరలోక సంబంధంతో పోలిస్తే, పరలోక యొక్క స్వాస్థ్యంతో పోలిస్తే, పరలోక యొక్క నిత్యత్వం పోలిస్తే అవి తాత్కాలికమైనవే. తాత్కాలికమైనవి కనుక బిడ్డలారా, ఈ యొక్క శ్రమలు 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఎర్త్లీ ట్రైస్, భూలోకంలో కలిగే శ్రమల గురించి మాట్లాడుతున్నారు బిడ్డలారా. కాబట్టి ఆ శ్రమలలో ఆనందించండి. మీ శ్వాసము దేవుని మహిమార్థమై జరుగుతూ ఉన్నాయి కనుక, మన స్వాస్థ్యం పరలోకమందున కనుక ధైర్యంగా ఉండండి అని చెబుతూ ఉన్నాడు. బిడ్డలారా, మీరు ప్రభువుని చూడకపోయినను ఆయన నిన్న విశ్వాసం ఉంచి ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ధన్యులు అంటూ ఉన్నాడు. చూడకుండానే పేతురు చూశాడు, ప్రభుతో ఉన్నాడు. తోమా ఆయన చూస్తేనే నేను నమ్ముతా అన్నాడు. కానీ తోమా కంటే చూడకుండానే మనం నమ్ముతున్నాం, ప్రేమిస్తున్నాం కనుక మీరు ధన్యులు అంటూ ఉన్నాడు. బిడ్డలారా, 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు శాంటిఫికేషన్, పరిశుద్ధంగా జీవించడం గురించి పేతురు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, 13 నుంచి 16 వచనాల్లో ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులమై ఉన్నాం, ఉండవాలి. ఇదివరకు మనం అవిధేయులై ఉన్నాం, పూర్వకాలంలో అజ్ఞాన దశలో ఉన్నాం, అలాగనే దురాశను అనుసరించి నడిచాం. కానీ ఇప్పుడు ఇదివరకు సాతాను తండ్రిగా ఉండేవాడు మనకి. ఇప్పుడు యేసయ్య రక్షణ కార్య కిందకు వచ్చాం. మన తండ్రి ఇప్పుడు పరిశుద్ధుడు. కాబట్టి నీవు నేను పరిశుద్ధుడై ఉండాలి అంటూ ఉన్నాడు. పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలంటూ ఉన్నాడు. బిడ్డలారా, టు లివ్ ద హోలీ లివింగ్, మన తండ్రిని అనుసరించి, తండ్రి పోలికలో, తండ్రి యొక్క మాదిరిగా మనం జీవించునై ఉన్నాం. అందుకంటున్నాడు, నేను పరిశుద్ధునే కనుక మీరు పరిశుద్ధులను రాయబడింది కదా. కాబట్టి ఈ లోక ఆశను అనుసరించక, లోకంను బట్టి అనుసరించగా, మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధులైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. అలాగే 17వ వచనం నుండి 21వ వచనం వరకు దేవుని యందు భయం కలిగి ఉన్నటువంటి, ఫియరింగ్ ద గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట, చెడుతనమును విసర్జించుటని సామెతలుగా రాయబడింది. బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉన్నట, చెడుతనాన్ని విసర్జించడమే. బిడ్డలారా, ఈ లోక వ్యర్థ ప్రవర్తనను, అలాగనే పితృ పారంపర్యమైన వంటి వాటిని విడిచిపెట్టి, దేవుడు మిమ్మల్ని కొన్నాడు. బంగారము, వెండి వస్తువుల చేత కాదు కానీ అమూల్యమును పరిశుద్ధమైన తన రక్తం చేత మిమ్మల్ని కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఆ ప్రత్యక్షత మీకు కనబరిచాడు. కాబట్టి దేవుని భయం కలిగి ఉండాలి, ఫీరింగ్ గాడ్. బిడ్డలారా, కాబట్టి ఆయన విమోచించాడు, తన రక్తం చేత శుద్ధీకరించాడు. కాబట్టి దేవుని ఎదుట, దేవుని కొరకు భయం కలిగి ఆయన జీవించాలి. భయం అనగా 2 రకాల భయాలు. నన్ను ఏమైనా చేస్తాడేమని భయం కలిగి ఉండేవారు కొందరుంటే, నా ప్రవర్తన ఆయన గాయపెట్టకూడదు, ఆయన నొప్పించకూడదు అని భయం కలిగి ఉండేవారు కొందరు ఉంటారు. రెండవది, నా ప్రవర్తన, నా తీరు దేవుని ఆయాస పెట్టకూడదు,
అని చెప్పేసి భయం కలిగి జీవించడం గొప్ప సంగతి అండి. అలాగనే 22వ వచనం నుండి 25వ వచనం వరకు తోటి సహోదరులు ప్రేమించడం గురించి రాయబోయాడు. సహోదరుల ప్రేమ, ఒకరినొకరు హృదయపూర్వకముగా మిక్కుటమైన ప్రేమతో ప్రేమించండి. బిడ్డలారా, పరిశుద్ధంగా జీవించటం, రెండవది దేవుని భయం కలిగి ఉండటము, మూడవది సహోదర ప్రేమ కలిగి ఉండటం. బ్రదర్లీ లవ్. బిడ్డలారా, సహోదర ప్రేమని, మన సహోదరుని ప్రేమించటం, తీర్పు తెచ్చుకున్నటం కాదు. కానీ బిడ్డలారా, సర్వశైలి గడ్డిని పోలి ఉంటూ ఉన్నారు కనుక ప్రభు వాక్యము ఎల్లప్పుడూ మీరు నిలిచి ఉండాలంటే బిడ్డలారా చెబుతూ ఉన్నాడు, తోటి సహోదరుని ప్రేమించటం. 2వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో బిడ్డలారా ఆత్మీయంగా ఎదగటం గురించి, గ్రోయింగ్ ఇన్ మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్ బై హిస్ గ్రేస్. దేవుని కృపచేత, యేసుక్రీస్తు యొక్క నిజమైన కృపచేత ఆత్మీయంగా ఎదగాలండి. అందుకంటూ ఉన్నాడు, సనుగు సంశయాలు మాని, దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలివారి వాక్యం అనే పాలను అపేక్షించండి. పిల్లవాడు పాలు కోసం ఏడుస్తాడు కదా, ఆకలి అయితే ఏడుస్తాడు, ఆ పాలను ఆశిస్తూ ఉంటాడు. ఎందుకని తన ఫీడింగ్ అది కనుక. ఒకవేళ పాల కోసం ఏడవట్లేదు, 1 రోజుని 2 రోజులని 3 రోజులు అయింది, ఏడవట్లేదంటే 5 రోజులైందా పిల్లవాడు ఏడవట్లేదంటే సంథింగ్ ఇస్ రాంగ్. అనగా మృతమైతేనే పిల్లవాడు ఏడవడు. మన క్రీస్తులో ఎదగాలంటే వాక్యం కొరకు ఆకలి గుని ఉండాలి. వాక్యం ధ్యానించటం, వాక్యాన్ని స్వీకరించటం, వాక్యానుసారాన్ని జీవించటం, వీటి కొరకు తృష్ణ కలిగి ఉంటే పాపాన్ని వదిలి, కపటాన్ని వదిలి, దుష్టత్వాన్ని మాని కొత్తగా జన్మించిన వారు శిష్యుల వలె మనం జీవించాలి, ఎదగాలి అని చెబుతున్న బిడ్డలారా, సత్యానికి విధేయత కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని పట్ల ఆసక్తి కలిగి ఉండి పరిశుద్ధమైన సజీవమైన రాళ్ల వలె కట్టబట్టడానికి బిడ్డలారా మనల్ని మనం అప్పగించుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు. మనము ఆయన యొక్క ఆత్మీయ సంబంధమైన ఇంటిలో రాళ్ళ వలె ఉన్నాం కనుక మన జీవితాన్ని కట్టుకోవటానికి, ఆత్మీయ కట్టుకోవటానికి, ఎదగటానికి క్రీస్తునందు మెచ్యూరిటీ, క్రీస్తు యందు కృపచేత ఎదగటం, పరిపక్వత చెందటం అనేది ప్రాముఖ్యమైన సంగతి అండి. అదేవిధంగా 2వ అధ్యాయము 2వ భాగంకి వెళ్దాం. 2వ అధ్యాయం 11 నుంచి 3వ అధ్యాయము 7వ వచనం. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు కృపచేత విశ్వాస జీవితంలో సమర్పణ కలిగి ఉండటం, అలాగనే విధేయత కలిగి ఉండటం. గాడ్స్ గ్రేస్ బ్రింగ్స్ ఫోర్త్ సబ్మిషన్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్. విశ్వాస జీవితం దేవుని కృపచేత సమర్పణ గురించి మాట్లాడుతున్న ప్రియబిడ్డలారా, 2వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల్లో ఎగ్జాంపులరీ లివింగ్, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడం గురించి రాయబడింది. నేను చదువుతున్న మాటలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులైన కనుక ఆత్మ విరోధక పొర శరీరాశలను విసరించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను జీవించున్నారు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారి ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకునుచున్నాడు. టు ఎగ్జాంపులరీ లివింగ్, మాదిరికరమైనది. బిడ్డల, ఈ లోకంలో అన్యజనుల మధ్య ఉన్నాం. అలాగనే అన్యజనులు మిమ్మల్ని దూషించిన వారు దేవుని మహింపరుస్తున్నట్లుగా మీరు మాదిరికరమైన జీవితాన్ని జీవించండి. పాపాన్ని విసర్జించి మనం యాత్రికులము, పరదేశులము అని చెప్పి లోకం ఉన్నంతకాలం లోకానుసారంగా శరీరాశను అనుసరించడం కాదు, కానీ దేవుని కొరకు మాదిరికరంగా నేను చూసిన వారు ఈ లోకంలో దేవుని మహిమపరచాలి.
దేవుని మహిమపరచాలి. నీ ప్రవర్తన అట్టుండాలి. నీ ఆఫీసులో పనిచేస్తున్నా, వేరెవర్ యు ఆర్, నీ జీవితంలో అన్ని యొక్క పరిస్థితుల్లో మాదిరికరమైన జీవితం జీవించడానికి మనం ముందుండాలి ప్రేమిళ్ళారా. రెండవది, సబ్మిషన్లో 2:13 నుంచి 17 వచనంలో మన యొక్క పై అధికారులకు లోబడి ఉండటం, అధికారములకు లోబడి ఉండటం. ప్రేమిళ్ళారా, దేవుని యొక్క బిడ్డలంగా మన పై అధికారులకి మనం అప్పగించుకోవాలని ఇక రాయబడింది. దేవుడు అధికారం ఇచ్చేవాడు కాబట్టి మీ యుక్త ప్రవర్తన చూసి వారు దేవుని మహిమపరిచినట్లుగా ప్రియులారా, దేవునికి దాసులై ఉండండి. దేవుడు అధికారులకు లోబడి చెప్తా ఉన్నాడు. ఏది మంచిదో అది లోబడటం, మిమ్మల్ని మీరు అప్పగించుకోవటం ప్రభు నిమిత్తం చేయండి. ఫర్ ద లార్డ్స్ సేక్, ప్రభు నిమిత్తం మిమ్మల్ని మీరు అప్పగించుకొని వారికి లోబడి ఉండండి. ఈ లోకంలో మనం మంచి పౌరులుగా ఉండాలండి. పౌరులుగా ఉండాలంటే మీ అధికారులు చెడ్డవారైనప్పుడు కూడా వారికి లోబడి సన్మానానికి పాత్రలకు ఎంచి వారికి లోబడి విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మూర్ఖులైతే దేవుడు వారు నోరు మూయించగలిగిన వాడు కనుక మీ యొక్క యుక్త ప్రవర్తన, మంచి ప్రవర్తన బట్టి వారి జీవితాల్లో దండన చేయగలిగిన వాడు. కాబట్టి మీపై గవర్నమెంట్ అథారిటీకి లోబడి ఉండాలి. అలాగే 2వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల్లో బిడ్డరా, అక్కడ రాయబడింది మీ యొక్క యజమానులకు పనిచేసే వారి గురించి, యజమాని కింద పనిచేసే వారి గురించి రాయబడింది. మీ యజమానులు మూర్ఖులైనా ఎటువంటి స్థితిలో ఉన్నను వారికి లోబడి ఉండండి, సాత్వికులై ఉండండి అని రాయబడింది. ఒకవేళ మీరు అన్యాయంగా మీ యొక్క పనిచేస్తున్న వారి దగ్గర శ్రమ అనిపిస్తే మేలు కదా. తప్పిదములు చేసి సహించడం కంటే మేలు చేసి సహించడం మేలు కదా బిడ్డలారా. కాబట్టి అది ఘనత. మీరు అన్యాయంగా శ్రమ పొందితే అది ఘనతను కలిగిస్తుంది. యేసుక్రీస్తుని ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాడు. ఆయన కూడా బాధపడి 27 రోజు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయిను. అన్యాయంగా శ్రమను పెంచడంలో, అన్యాయంగా తిరస్కరించడంలో, అన్యాయంగా బాధపడటంలో యేసుక్రీస్తు వారు మాదిరి అండి నీకు నాకు. ఎవడైనా అన్యాయంగా మీరు శ్రమ పడుతుంటే క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడా శ్రమ పడుతూ అడుగుజాడల యందు నిన్ను ఉంచిపోయాడు కదా. కాబట్టి ఆయన పాపం లేనివాడు ఉన్నాడు. మీరు అన్యాయంగా సహిస్తూ ఉంటే, అన్యాయంగా మీరు శ్రమ పొందుతూ ఉంటే దూషించకండి, తిరగబడకండి, లేక పాపం చేయకండి. యేసు ప్రభువు దూషించబడి, కొట్టబడి, అవమానించబడి పాపం లేనివాడు జీవించాడు. కాబట్టి తీర్పు తీర్చకే ఎవరికైనాను తెగింపగా యేసు క్రీస్తు వైపు చూడమని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, సబ్మిషన్లో 3వ అధ్యాయానికి వెళ్ళాలికే ప్రియులారా, మొదటి 6 వచనాలు భార్య తన భర్త లోబడి ఉండాలని, టు విత్ హస్ హస్బెండ్. అవిశ్వాసులైనటువంటి భర్తలు భార్యను బట్టి దేవుని యొద్దకు వస్తారు అంటూ ఉన్నాడు. బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే టు విన్ ద అన్బిలీవర్ హస్బెండ్. ఒకవేళ భర్త అవిధేయుడైతే, అవిశ్వాస అయితే బిడ్డలారా, మాటలు కాదు చెప్పేది, సువార్త చెప్పడం కాదు చెప్పేది, దానికంటే నీ యోగ్యమైన ప్రవర్తన, క్రీస్తునందు నువ్వు చూపించే వంటి ప్రవర్తన చూసి, అందుకు రాయబడింది కదా బిడ్డలారా, మీ ప్రవర్తన చూసి, మీ దేవుళ్ళు జీవించడం బట్టి మీ భర్తలు వాక్యం లేకుండానే దేవుని రక్షణ కాడికి వస్తారు. మీ స్వభావము సాధువైనట్టు ఉండాలి, మృదువైనట్టు ఉండాలి. పై అలంకరణ కాకుండా అక్షయ అలంకరణ గుణము బిడ్డలారా గమనించట్లేదు. ఇంటర్నల్ స్పిరిట్ ఆఫ్
ఇప్పుడు చాలాసార్లు భార్యలు పై అలంకరణకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తుంటారు. పై అలంకరణ కంటే హృదయ అలంకరణ, మృదత్వం, స్పిరిట్ ఆఫ్ క్వైట్నెస్. బిడ్డలారా, ఇది ఇన్నర్ బ్యూటీ, ఇట్స్ ప్లీజింగ్ గాడ్. దేవుని సంతోషపెట్టేది. జడలు అల్లుకున్నట్టయినను, అలాగనే బంగారం పెట్టుకున్నట్టయినను, బయట బాహ్య అలంకరణకి కాకుండా హృదయ అలంకరణకి స్థానం ఇవ్వమంటూ ఉన్నాడు. కాబట్టి మీ యోగ్య ప్రవర్తన చూసి వాక్యం లేకుండా విశ్వాసులైన భర్తల్ని మీరు సంపాదించుకుంటారు. విశ్వాసులైనటువంటి భర్తని దేవుని కొరకు మీరు సంపాదించగలుగుతుంటారు. కనుక బాహ్య అలంకరణ కాదు ఇక్కడ, దేవుని సంతోషపెట్టే అలంకరణ. అలాగనే మాటలు కాదు, అలాగే ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు, కానీ మృదువైనటువంటి సాధువైనటువంటి గుణము, దానికి మాదిరికరంగా శారమ్మను చూపిస్తూ ఉన్నాడు. శారమ్మ అబ్రహాముని యజమానుడా అని పిలిచేదంట. బిడ్డారా, అనగా తన భర్తని నన్ను ఏలువాడు అని చెప్తా ఉంది. భార్య తన భర్తకి విధేయత కలిగి ఉండాలి. సబ్మిషన్ ఆఫ్ వైఫ్స్ టు హస్బెండ్. అలాగనే 3వ అధ్యాయం 7వ వచనంలో హస్బెండ్ షుడ్ సబ్మిట్ టు క్రైస్ట్. భార్య భర్తకి విధేయత కలిగి ఉన్నట్లయితే భర్త దేవునికి విధేయత కలిగి ఉండాలి. అందుకే రాయబడింది బిడ్డలారా, కన్సిడర్, ఆమెని గుర్తించాలి, బలహీన కట్టమని సన్మానించాలి, అని రెస్పెక్ట్ చేయాలి, జ్ఞానంతో వారు కాపురం చేయాలి. భర్త దేవునికి సమర్పించుకున్నట్లయితే, దేవుని చిత్తానుసారంగా ఆయన కృపలో జీవిస్తున్నట్లయితే, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే, బిడ్డరా, భార్య బలహీనమైన ఘట్టమని ఎంచి ఆమెని రెస్పెక్ట్ చేస్తే క్రీస్తు ఇచ్చే జీవముల పాలు వరి ఉన్నారని రాయబడింది. బిడ్డరా, తొడుకు 3వ అధ్యాయం 8వ వచనం నుండి 5వ అధ్యాయం 11వ వచనం వరకు బిడ్డలారా, క్రీస్తు కొరకు, క్రీస్తు కృపలో శ్రమను అనుభవించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడైనా కీడుకి ప్రతి కీడు చేయకండి, దోషణకి ప్రతి దోషణ చేయకండి, తన నాలుకని కపటమైన మాటలు చెప్పకుండా. మరోసారి పేతురు కూడా యాకోబులాగానే నాలుక గురించి మాట్లాడుతున్నాడు. ఈ నాలుక కపటమైన మాటలు మాట్లాడకుండా, దూషించకుండా, తొందరపడి మాట్లాడకుండా జాగ్రత్తగా కాసుకోవాలి అంటూ ఉన్నాడు. బిడ్డలారా, అదేవిధంగా 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 8వ వచనం 12వ వచనం వరకు, డోంట్ రీపే ద ఈవిల్ విత్ ద ఈవిల్. కీడు ప్రతి కీడు చేయకండి, నాలుకను కాసుకోండి, దోషణ ప్రతిదోష చేయకండి. అలాగే 13వ వచనం నుండి 4వ అధ్యాయం 19వ వచనం వరకు క్రీస్తు కొరకు శ్రమ పడటం, క్రీస్తు మహిమాత్మైన శ్రమ పడటం. మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయబడే ఎవడు? ఒకవేళ మీరు నీతి నిమిత్తం శ్రమ పడుతున్నట్లయితే మీరు ధన్యులే. ఎవరికి భయపడకుండా కలవరపడకండి. మిమ్మల్ని నిరీక్షణ అడుగు ప్రతివానికి సాత్వికంతో, భయముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయములను ప్రభువుకి సమర్పించుకోండి. ఈ లోకంలో ఉన్న మనం ఒకవేళ మీరు నిరీక్షణని, నీ గురించి, మీ నిరీక్షణ ఆధారం గురించి ఎవరిని అడిగితే సాత్వికమైన మనసు, ప్రేమతో, సమాధానంతో చెప్పడానికి సిద్ధంగా ఉండండి. దేని విషయంలో అయితే అన్ని జనులను దూషిస్తూ ఉన్నారో, మీ యోగ్యమైన సత్ప్రవర్తన బట్టి సిగ్గుపడతారు. మిమ్మల్ని ఎన్నిసార్లు దూషిస్తున్నా, అవమానిస్తున్నా, మీరు మాత్రం సాత్వికంగా, మృదత్వం ఉన్నారనుకోండి, నెమ్మదిగా ఉంటున్నారనుకోండి, బిడ్డలారా, అన్ని జనులు మీ సత్తు ప్రవర్తన చూసి సిగ్గుపడతారని రాయబడింది. కాబట్టి మేలు చేయటం కంటే అది దేవుని కీడు విషయం శ్రమ పడటం మంచిది అంటూ ఉన్నాడు. బిడ్డలారా, ఇది గొప్ప సంగతి. యేసు ప్రభు వారు కూడా దీర్ఘశాంతం కలిగిన వాడని,
ఆయన కూడా నీతి నిమిత్తమే శ్రమ పడ్డాడని లోకముని ద్వేషిస్తుంది. ఎందుకనగా లోకానుసారం జీవించట్లేదు కదా, లోకానుసారం జీవించట్లే, వాళ్ళతో తిని తాగట్లేదు, నువ్వు వేరైపోయావు కనుక లోకముని తిరస్కరిస్తుంది. ఇది సహజమే. కానీ సాత్వికత ప్రభు నిమిత్తమే ఓర్చుకొని సహించటం, భరించటం, దేవుడు కృపలో, క్రీస్తు యొక్క కృపలో భరించటం అనేది గొప్ప సంగతి. అందుకని నిర్మలమైన మనస్సాక్షితో ప్రత్యుత్తరం ఇవ్వండి. నోవాహుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు 4వ అధ్యాయం వచ్చాలకే, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. వండర్ఫుల్ వర్డ్. యేసు ప్రభు వారు శ్రమ పడ్డాడు. ఈజ్ ఎగ్జాంపుల్. శ్రమ పడ్డాడు. అదే మనసు అంటే శ్రమ పడటానికి ఇష్టపడటం గురించి మాట్లాడుతున్న ప్రేమిళ్ళారా, దేవుని చిత్తానుసారంగా శరీరానుసారంగా జీవించడం కాదు, కానీ పరుల జోలికి పోక, పోకిరి శాస్త్రలు, దురాశలు, మద్యపాన మలంతో కొన్ని ఇవన్నీ విడిచిపెట్టి బిళ్ళరా అన్ని జనులు ఇష్టం నెరవేర్చుకుని గతకాలం చాలు, గతంలో చాలు. ఇప్పుడు మీరు తమతో పరిగెత్తలేదని మిమ్మల్ని గురించి ఆశ్చర్యపడుతూ తూచిస్తున్నారు. వాళ్ళు తిని తాగట్లేదు కదా, లోకానుసారం జీవించట్లేదు కదా, కాబట్టి వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. మీరు మారారు, మార్పు చెందారు, అన్ని మానేసి వాళ్ళ శిస్తాన్ని మానేసి, లోకానుసారం ఉన్నటువంటి శిరస్నేత్ర జీవుడు మానేసి, దురాశలు మానేసి ప్రభు కోసం జీవిస్తున్నారు కదా. వారికి ఆశ్చర్యం వేస్తుంది, మేము దూషిస్తారు. కానీ అది క్రీస్తు మనసు ఆయుధంగా కలిగి ఉన్నది అని మాట్లాడుతున్నారు బిడ్డలారా. అలాగనే ఒకరినొకడు ఉపచారం చేయటానికి ఉండండి. బోధించేవాడు దైవోక్తులు బోధించినట్లుగా, ఉపచారం చేసేవాడు ప్రభువుకు ఉపచారం చేసినట్లుగా తన సామర్థ్యం కొలది చేయాలి అంటూ ఉన్నాడు బిడ్డలారా. అలాగనే మీకు కలిగే శ్రమలు తాత్కాలికమే. అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు జరుగుతున్నప్పుడు అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది, ఆశ్చర్యపడకండి. ఏదో వింత సంభవించి ఆశ్చర్యపడకండి. అది జరగవలసిందే. మీరు క్రీస్తు శ్రమలు పాలువారున్నారు కనుక అది మహానందం అని ఎంచండి బిడ్డలారా. కాబట్టి దేవుని చిత్తానుసారంగా బాధపడేవాడు, బాధపరిచేవారు సత్ప్రవర్తన గలవారై తమ దేవునికి అప్పగించుకోవాలి అంటూ ఉన్నాడు చివరి వచ్చిన 10వ వచనంలో. కాబట్టి నరహంతకులుగా లోక సంబంధమైన వాటిలో మీరు పాలు పొందకుండా, శ్రమలు పొందినప్పుడు మేము హింసించే వారిని తిరిగి హింసించకుండా, మేము బాధ పెట్టేవారిని బాధ పెట్టకుండా శ్రమ అనిపిస్తే అది ఆయన వచ్చినప్పుడు మెప్పు ఘనత నీ కలుగుతూ ఉంటుంది. 5వ అధ్యాయానికి వెళ్ళాలకే షపార్డ్స్, తోటి పెద్దను, మీలో పెద్దలుగా ఉన్న వారిని, చర్చ్ ఎల్డర్స్, షపార్డ్స్ ఆఫ్ ద ఫ్లాక్, గాడ్స్ ఫ్లాక్, మంద దేవునిది. హల్లెలూయా. చాలా మంచి మాట రాయబడింది. దేవుని మందకు మీరు కాపరులై ఉన్నారు. మంద నీది కాదండి. దేవుడు నేను నమ్మి, మిమ్మల్ని నమ్మి తన మంద నీకు అప్పగించాడు. ఆయన స్వరక్తం ఇచ్చుకొని సంఘంగా ఏర్పాటు చేసి ఆత్మను కాయటానికి నీకు అప్పగించాడు కనుక మందకు మాదిరిగా ఉండమని చెబుతా ఉన్నాడు. ఆ మందకి కాయటానికి, సంరక్షించడానికి, విచారణ చేయటానికి, ఆత్మీయంగా పెంచడం కోసం దేవుడిని మీకు అప్పగించాడు కనుక అప్పగించిన పనిని నమ్మకంగా ఇక్కడంతా ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారం బలిమితో కాక ఇష్టపడి పని చేయాలి. కష్టపడి కాదు, నిట్టూరంతో కాదు. శ్రమలు ఎదురైనా, ఇక వాళ్ళు ప్రేమించకపోయినా బలిమితో కాకుండా దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా మందన కాయాలి. దేవుని మందన కాయాలి.
నీ మంద కాదు, దేవుని మంద అది. అలాగే దుర్భాపేక్షతో కాక, నాట్ ఫర్ మనీ, డబ్బు కోసం కాదు. ఆ సంఘానికి పోతే అంత వస్తాయి, ఈ సంఘానికి పోతే ఇంత వస్తాయి. సంఘం మీద మంది మీద కాదు మనసు పెట్టాల్సింది, మంద మీద మనసు పెట్టాలి. మందను కాయాలి, అప్పగించబడిన దానిని. కొంతమంది స్థానిక సంఘాలు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. నెలలో ఒక వారం సంఘాలు ఉంటారు, మిగతా వారం అంతా కూడా డబ్బు ఇచ్చే సంఘాల వైపు పరిగెత్తుతారు. నో, అది ఇష్టపూర్వకంగా చేయాలి, డబ్బు కోసం కాదు. అలాగనే సిద్ధ మనసుతో చేయాలన్నాడు. సిద్ధ మనసుతో కాయాలి. నీ పరిచర్య దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా, డబ్బు కోసం కాకుండా, ధనం కోసం కాకుండా సిద్ధ మనసుతో చేయాలి. అలాగే మందకు ప్రభువులుగా ఉన్నట్టుగా కాకుండా మంద మీద మాదిరిగా ఉండండి అంటున్నాడు. మాదిరిగా అంటే దీన మనసు కలిగి ఉండటం, హానెస్టీ, అలాగనే ఇంటిగ్రిటీ, యథార్థత, దీన మనసు, అలాగనే నీతిగా, నిజాయితీగా నీకు అప్పగించ మందకు మాదిరిగా ఉండాలి. సంఘ పెద్ద లేక చర్చి ఎల్డర్స్, కాపరి, అధ్యక్షులు నేను చూసినప్పుడు నేను వెంబడించేవారుగా ఉండాలి. నువ్వు క్రీస్తుని వెంబడించాలి. అందుకే మందరకు మాదిరిగా ఉండండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నీ కిరీటాన్ని ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. అలాగనే చిన్నలారా యవనస్తుల గురించి మాట్లాడుతూ మీ పెద్దలకు లోబడి ఉండండి, మీ కాపరికి లోబడి ఉండండి, మీ కాపరికి లోబడి ఉండండి. ఎదుటివాని ఎడల మీరందరూ, చిన్నలు పెద్దలు కాపరి అందరూ కూడా తన ఎదుటివారి ఎడల దీన మనసు అని వస్త్రాన్ని ధరించుకోమంటున్నాడు. అహంకారులను దేవుడు ఎదిరించేవాడు. మరోసారి యాకోబులో రాయబడ్డట్టుగా అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును యాకోబు రాయబడ్డట్టుగా చెప్తూ ఉన్నాడు. ఆయన అహంకారాన్ని ఎదిరించేవాడు కనుక, దీన్ని కృపించేవాడు కనుక నీ తోటి వారి ఎడల దీన మనసు అనేటువంటి హ్యూమిలిటీ, దీనత్వము, దీన మనసు అండి. ఆయన బలిష్టమైన కాడి కింద మిమ్మల్ని హెచ్చించినట్లు దీన మనసులో ఉండంటూ ఉన్నాడు బిడ్డరా. ఎందుకనగా ప్రభు మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారి నుండి. అపవాది సింహాలు తిరుగుతున్నాడు కనుక స్థిరమైన విశ్వాసం ఉంది. శ్రమలు ఎదురైనప్పుడు వేవరింగ్ మైండ్ ఉండొద్దు, స్థిరంగా ఉండండి. సాతను ఎదిరించని విశ్వాసంలో. మరోసారి అంటున్నాడు, కొంచెం కాలమే మీకు శ్రమ పండి పిమ్మట 10వ వచనంలో, షార్ట్ లైఫ్ ఆఫ్ ఇన్ ద ఎర్త్, ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి కాలం కనుక ఎటర్నల్లీ నిత్య జీవితం ఎక్కువ ఉంది కనుక దాంతో పోలిస్తే చాలా చిన్నది కదండి. కొంచెం కాలమే మీకు శ్రమ కలుగుతుంది, కానీ నిత్య జీవాన్ని మీకు ఇవ్వబోతున్నాడు కనుక దాని యందు మనసు పెట్టనంత ఉన్నాడు. చివరిలో 12వ వచనంలో, ఇది దేవుని సత్యమైన కృప. టోటల్ థీమ్ ఈ యొక్క పత్రికలో దేవుని యొక్క నిజమైన కృప, యేసుక్రీస్తు యొక్క నిజమైన కృప బిడ్డలారా, అది మనకి ఇవ్వబడింది. ఘటనడు నమ్మకమైన సహోదరుడైన సిల్వాను దీన్ని పంపుతున్నాను, సత్యకృపను నిలిచి ఉండండి. పేతురు బబులో నుంచి రాశాడు, అనగా రోమ్ బబులో నుంచి రాశాడు. అలాగే నేను నిరపరచబడిన ఆమయు మార్కు వందనా చెప్తూ ఉన్నాడు. క్రీస్తు కృప సమాధానం మీకు కలుగునుగా కానీ ముగిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా బిడ్డలారా, రక్షణ విశ్వాస యొక్క స్థితి గురించి మాట్లాడాడు. క్రీస్తు యేసు కృపలో సమర్పణ గురించి మాట్లాడాడు. క్రీస్తు యేసు కృపలో పరిచర్య గురించి మాట్లాడాడు. కాబట్టి నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని శ్రమ గుండా వెళ్తున్నప్పుడు దేవుని నిన్ను మహిమపరిచి మహానందమనిస్తే ఆయన తీసుకురాబోతున్న నిత్య మహిమ గంట ప్రభావం మనకు చేయగలిగిన వాడు. దేవుడు మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వెంట తండ్రి, కృపా కనికరం కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన మనకి వందనాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడి వాటిని ఇక్కడ ఫలింపజేసి మని ప్రార్థించిన వారందరూ దీవించి ఆశ్రయించమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మరొక లెసన్ ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు కృప దయచేయునుగాక. ఆమేన్.